చేస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో. ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోకుండా కాపాడు. ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవ్వకుండా చూడు తండ్రి. అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా? మమ్మల్ని ఇద్దరిని చిరొగ్గరు తీసుకెళ్లిపోతారా నానమ్మా? లేదమ్మా, లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి, నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? దేవుళ్ళేంటి? ఇదంతా నేను చేసిన తప్పురా. వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్లకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మొక్కులేంటి? మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు. ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు. అసలు పెళ్లే వద్దన్నాడు. వాడా 3 ముళ్ళు వేస్తే దంపతులిద్దరినీ పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. శ్రీరామాయ నమః, ఓం సీతాపత్నే నమః, ఓం భద్రాచల నివాసినే నమః, ఓం అభయప్రదాయ నమః. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో, మా ఆయన మళ్లీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది. చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశు బట్టలు నిండుకావేళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులొచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఇదిగో పంతులు గారు, నేను ఊరెళ్తున్నాను. రోజు పూజ చేస్తుండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరెళ్తున్నానమ్మా? మన ఊరికేరా. అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హారతి తీసుకోండి అమ్మా. సైలెన్స్ చిల్డ్రన్. ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. వరల్డ్ ఫేమస్. ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ 2 పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్న ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ 2 పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో
ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా, అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే. కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మా నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్ 50, 20, 10, 5, 750. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చొప్పున ఖర్చైనా మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం, తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఏమో, అమ్మకి తెలుసు. త్వరగా సర్దే, త్వరగా. చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా. దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అబ్బా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్ స్టార్ట్ చేద్దాం. కమాన్. నాకు మనవర్తి వద్దు, ఏమి వద్దు. నాకు అయితే వెంటనే విడాకులు కావాలి. ఈ ఇంట్లో ఉండలేను. కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది. డిసైడ్ అయిపోద్దండి. రేపు 10 o'clock కి కోర్టు ఓపెన్ చేస్తారు. 10:05 కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దరదల్లాడించేస్తాను. 12 గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. విడాకులు ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఏమయ్యారు? ఏరి పిల్లలేరి ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది ఏది? అది మీ అమ్మగారు వాళ్ళు మిలిటరీ తమరింటికి వెళ్ళారు కదండి. పిల్లల్ని ఆవిడతో తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళి ఉంటారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లారండి. అవునండి, తీసుకెళ్ళారు. మేము చూసామండి. ఈ ముసలావిడ చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో. చాదస్తాం. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్. అందుకే ఈ ట్రోఫీ మీ ఇంట్లో అందచేయమని ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పంపించారు. టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాభుమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్తన్వన్నోధవిస్సీద సాధనం. ఒరేయ్, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు? అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్నలా కాపాడతాడు. మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు.